అందరికీ నమస్తే. నేను మాధురి. మేము పండగ కోసం అని చెప్పి ఫామ్‌కి వెళ్తున్నాము. అప్పుడు మధ్యలో నర్సరీలో కొన్ని మొక్కలు తీసుకుందామని దిగాననమాట. ఇది వచ్చేసి పింక్ ట్రంపెట్ ఫ్లవర్స్ అని ఈ ప్లాంట్ అనమాట. నాకు గార్లిక్ వైన్ లాగా కనిపించి ఈ ప్లాంట్ తీసుకున్నాను. ఇది చాలా పెద్ద మొక్క అనమాట. ఇది 150 రూపీస్ పడింది. దీని రూట్స్ భూమిలోకి పోయినాయన్నమాట. అయితే అయినా గూడా నేను ఇదే గావాలని తీసుకున్నా. తర్వాత ఇంకా ఎందుకంటే చిన్న మొక్క గూడా 150నే, ఇది కూడా 150నే అనేపాటికి నేను పెద్దదే తీసుకుందాంలే అని పెద్దది తీసుకున్నా. పొలంలోకి వచ్చేసరికి మామిడి పూతలు గూడా చాలా బాగా కనిపించినాయి. ఫామ్‌కెళ్తున్నాము అంటే మొత్తం కారు మొత్తం నిండిపోయింది చూడండి. అందులో పండక్కి 5 రోజులనేపాటికి ఇంకా ఫుల్ నిండిపోయింది. నేను వాక్కాయ మొక్కను కూడా తీసుకున్నా అనమాట. ఇంకా ఈ మొక్క చూడండి అసలు కారులో పెట్టడానికి బాగా ఇబ్బందయింది. ఎంత పెద్దగుందో, దీని రూట్స్ కూడా భూమిలోకి పోయినాయన్నమాట. బాగా కష్టపడి తీశారు వాళ్ళు. అయితే నాకు భయమేసింది. ఎందుకంటే కారులో పెట్టినప్పుడు దీని ఆకనేది వాడిపోతున్నట్టుగా అనిపిస్తే మరి ఉంటదా? మరి చచ్చిపోతదా? అని భయమేసింది. కాకపోతే బానే ఉంటదనే అనుకుంటున్నా. ఇంకొకటి నేను ఇవే కాకుండా ఇంకా కాశ్మీరీ రోజెస్ తీసుకున్నా. అవి నా కోసం కాదు, మా అమ్మ పండగకొస్తుందనమాట. తన కోసం అని తీసుకున్నాను. ఇంకా ఇవే కాకుండా ఇంకా వేరే మొక్కలు కూడా తీసుకున్నా. ఇది యెల్లో ఫ్లవర్స్ మనకి ఎక్కడ పడితే అక్కడ ఉంటది కదా! ఇది లక్ష్మీనారాయణ తన అంటే మా హస్బెండ్. తనకి చాలా ఇష్టం అనమాట. ఆ యెల్లో ఫ్లవర్స్ గుత్తులు గుత్తులుగా కాస్తది కదా! బావుంటది గేట్ పక్కన వేస్తే అంటే నేను తీసుకున్నాను. ఇంకొకటి ఇది ఈ బ్లూ ట్రంపెట్ వైన్ అని కూడా బ్లూ ఫ్లవర్స్ అని అంటారంట. నాకు ఇది దీని పేరు అంత ఎగ్జాక్ట్‌గా తెలీదు. వీటినన్ని పింక్ ట్రంపెట్, తర్వాత బ్లూ ట్రంపెట్ వైన్స్ అని అంటున్నారు. తీగ పాకినప్పుడు చాలా బావుంటది కదా అని తీసుకున్నాను. మా కిచెన్ బ్యాక్ సైడ్ క్రీపర్ రోజ్ ఉండేది కదా! గుత్తులు గుత్తులుగా కాసేది. అవి మొత్తం ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త కొమ్మలొచ్చి మొగ్గలు రావడం స్టార్ట్ అయిపోయాయి. ఇప్పటికైతే పువ్వులేమీ లేవు. ఇక్కడ కూడా ఒక సిట్‌ఔట్ ఉంటది. అయితే ఇక్కడ కొన్ని మందారం మొక్కలుంటాయి. వాటికి బియ్యం కడిగిన నీళ్లు పోద్దామని చెప్పి గేట్ ఓపెన్ చేశాను. మా ఇంట్లోకి ఎలుకలతో పాటు ఉడతలు రావడం కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఎలుకలు చేసే డ్యామేజ్ కన్నా ఉడతలు చేసే డ్యామేజే చాలా ఎక్కువగా ఉందనమాట. నేను వాటర్ పోసి దాంట్లో మొక్కలు పెట్టేదాన్ని కదా! అవి అక్కడ ఎక్కి జాడీని పగలగొట్టాయి. ఆవు పాలు ఫ్రిడ్జ్‌లో ఉంచారనమాట వీళ్ళు పిండేసి. అప్పుడే తోడు పెడుతున్నాను నేను. ఇది ప్యాకెట్ పెరుగు కాదు. నేను ఇంటి నుంచే తోడు తీసుకొచ్చుకున్నాననమాట. నాకు అక్కడ పార్వతమ్మ లేదు. కాబట్టి పనంతా మేమే చేసుకోవాల్సొచ్చింది. ఇంకా ఇంటికెళ్ళేసరికి తుడవలేదు. బాగా దుమ్ము పట్టిందని చెప్పి వంట చేసుకుంటూ మొత్తం అంతా కిచెను, బెడ్‌రూమ్స్ అన్నీ క్లీన్ చేశాను. నర్సరీ నుంచి కొన్ని చెట్లు తీసుకొనొచ్చాం గదా! అవన్నీ నాటుకుందామని ఇక్కడ ఈ పెద్దది ఉంది గదా! పింక్ ట్రంపెట్ వైన్ అని.
అది నాటుకోవడానికి అని చెప్పి ఇక్కడ బాగా గుంత తీసుకున్నాము. ఎందుకంటే దాని వేర్లు బాగా పెద్దగా ఉన్నాయి కదా, మనం పైన పైన పారతో తీస్తే రావని చెప్పి గడ్డపార తీసుకొని వచ్చి మొత్తం ఒక పెద్ద గుంతనే చేసుకున్నాము. నేను ఈ మొక్కను చాలా ఇష్టంతో తెచ్చుకున్నాను అనమాట. ఈ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో అసలు. ఇక్కడేమో బ్లూ ట్రంపెట్ వైన్ అని దీన్ని వేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఇది క్రీపర్ కదా, ఇక్కడ వేస్తే మనము ఇట్లా పైకి ఆ పిల్లర్ ఉంది కదా, స్టోన్ పిల్లర్, ఆ పిల్లర్కి పాకించవచ్చు అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. మరి ఇది ఎంతవరకు బతుకుతాయా ఏంటి అన్నది చూడాలి మరి. ఈ పువ్వు చూడడానికి కూడా నాకు ఎందుకో బాగా అనిపించింది. దానిలాగా గుత్తులు గుత్తులు లేదు కానీ సింగిల్గా పూస్తుంది. ఇక్కడ నిమ్మ చెట్టు చుట్టూరా కూడా బాగా గడ్డి ఉంటే అది తీయించి మళ్ళీ దాన్నే పైన మల్చింగ్ లాగా చుట్టూరా మల్చింగ్ లాగా చేయిస్తున్నా. మీకు నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, పొటాటో ప్లాంట్స్ కొంచెం వాడిపోతున్నట్టు అవుతున్నాయి, ఈసారి పొటాటో పోయేటట్టే, పంట దెబ్బతినేటట్టే ఉంది అని అనుకున్నాం కదా, అన్నట్లే అయ్యింది. ఈ పంటల గురించి మనకి ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఇక్కడ ఈ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో అయితే పొటాటో ఎవరు ఎక్కువ వేయరనమాట. మనకి వికారాబాద్ అక్కడైతే బాగా వేస్తారు. ఇక్కడ ఎవరిని అడిగినా కూడా వీళ్ళకు అంటే రైతులకు ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు కదా, నేను ఎంతసేపున వీడియోస్ చూసి వేయడమే. అయితే ఒక రైతుకు నేను ఫోన్ చేస్తే అతను చెప్పాడనమాట, మాయిశ్చర్ అనేది ఎక్కువగా ఉండకూడదు, నీళ్ళు ఎక్కువ పెట్టేస్తాం. మీరు ఇక్కడ చూడండి పొటాటోలోకి పురుగు ఎట్లా పోయిందో. నీళ్ళు ఎక్కువైతే దాని లోపలికి తడి ఎక్కువ అవడం వల్ల, భూమిలో తడి ఎక్కువ ఉండడం వల్ల పురుగు బాగా వెళ్ళిపోయింది అనమాట. ఆ పురుగు మొత్తం కొట్టేసింది. ఇంకా పొటాటో పెరగడానికి ఛాన్స్ రాలేదు. ఎక్కడో ఒక్క ఆలుగడ్డ మాత్రమే పెద్దగా ఉన్నాయి, మిగిలినవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి. రూట్స్ అయితే బాగా భూమిలోకి పెనట్రేట్ అయినాయి కానీ పురుగు కొట్టడం వల్ల ఏమైందంటే చెట్టు దెబ్బతినడం వల్ల అవి గ్రోతింగ్ ఆగిపోయింది. మొత్తం ఇట్లా చిన్న చిన్నగా వచ్చినాయి. రెడ్ కాదు, పింక్ పొటాటో లాంటిది. తర్వాత మామూలు రెగ్యులర్ పొటాటో రెండు వేసామన్నమాట. మట్టి తవ్వే కొద్దీ చిన్న చిన్న పొటాటోసే వస్తున్నాయి, ఎక్కడో ఒక్కడ ఒకటి పెద్దది వస్తున్నాయి అన్నమాట. ఇంకా ఈ సైజు వచ్చినా కూడా చాలా బాగుండేది, కాకపోతే అన్నీ చిన్న చిన్నవే వచ్చినాయి. బేబీ పింక్ కలర్లో ఉన్న ఈ రోజ్ ప్లాంట్ని ఇంటి ముందే నాటుకున్నాము. ఎల్లో ఫ్లవర్స్ ఉండే ప్లాంట్నేమో పసుపు తోట దగ్గర నాటుకుంటున్నాము. ఎందుకంటే అది ఎంట్రన్స్లో ఉంటుంది కదా, గేట్ దగ్గర ఇట్లా పువ్వులు కనిపిస్తే బాగుంటుంది కదా అని ఇక్కడ నాటుకుంటున్నాము. ఇక్కడ గేట్ కనిపిస్తుంది కదా మీకు, ఆ గేట్కి కొంచెం సైడ్కి నాటుకుంటున్నాం అనమాట. మన కారు వెళ్ళడానికి రావడానికి కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడ నాటుకుంటున్నాము. దీనికి కొంచెం పక్కనే కొద్ది దూరంలో మెకడేమియా ప్లాంట్, ఇదిగోండి ఇంతకుముందు నేను కర్ణాటక నుంచి తీసుకొచ్చాను కదా, అది కూడా చిన్న చిన్న ఆకులు అయితే రావడం స్టార్ట్ అయినాయి. ఇదిగోండి లకడంగ్ పసుపు కూడా వచ్చింది, బాగానే వచ్చింది. మేము ఇదేమో ఆ రోజు హార్వెస్ట్ చేయలేదు, జస్ట్ 1-2 మొక్కలు తీసి చూద్దాము పసుపు ఎట్లా వచ్చిందని ఆతృతతో తీసామన్నమాట. అక్కడే ఉన్నాం కదా పసుపు తోట దగ్గర, నా మొక్క నాటుతూ ఇది కూడా చూసాము, బాగానే వచ్చింది. దీని కలర్ మాత్రం డిఫరెంట్గా ఉంది, బాగా డార్క్ ఉన్నాయి అనమాట పసుపు కొమ్ములు. లకడాంగ్ పసుపులో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, అందుకని ఈ పసుపు కాస్ట్ కూడా చాలా ఎక్కువ అనమాట. నేను సీడ్ కూడా చాలా రేట్ పెట్టి తెచ్చాను అనమాట. ఇది ఇంతకుముందు ఈ చెట్టుకి అసలు కాయలు ఏం చేస్తూ ఉండేవి కాదు, ఇప్పుడు ఎంత బాగుంటున్నాయో.
సాయంకాలం అయింది కదా, ఆవులన్నీ షెడ్లోకి వచ్చేసినాయి. మా కృష్ణ చూడండి గడ్డి తినడం కూడా స్టార్ట్ చేసేసాడు. మా అమ్మ పచ్చికంది బుడ్డలు తెంపుకుంటుందనమాట. తనకి చాలా ఇష్టం, ఉడకబెట్టుకొని తింటది. నాకు పెద్దగా ఏమి ఇష్టం ఉండదు కాబట్టి నేను ఎప్పుడొచ్చినా పెద్దగా తెంచుకోను. అప్పుడప్పుడు తెంచుకుంటుంటా. కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. షెడ్‌లో కట్టేద్దాము అంటే రాకుండా తోట మొత్తం తిరుగుతా ఉన్నాడు కృష్ణ. ఇంటి ముందు పేడ చల్లుకునేటప్పుడు కొద్దిగా పేడ ఎక్కువ తెచ్చాడనమాట గోవిందు. సరే మిగిలిపోయిన పేడతోటి మాకు ఇంట్లో నెయ్యి కూడా ఎక్కువగా ఉండింది. ఇది ఆవు నెయ్యి అయితే కాదు, ఇది గేదె నెయ్యే. కాకపోతే ఎక్కువ మిగిలిపోయింది కదా అని చెప్పేసి ఇట్లా పేడలో నెయ్యి కలిపి కొద్దిగా పంచగవ్యలాగా చేద్దాము అని చెప్పి చేస్తున్నాము. ఇది ఎగ్జాక్ట్గా పంచగవ్య ప్రిపరేషన్ ఎట్లా చేస్తారో అట్లా చేయట్లేదు కానీ అది ఎందుకంటే ఎగ్జాక్ట్ పంచగవ్యకి మనకు ఆవు నెయ్యి కావాలి. కాకపోతే ఇది గేదె నెయ్యితో చేశాను. ఉదయాన్నే లేచి తోట మొత్తం తిరుగుతూ మొక్కలన్నింటినీ ఒకసారి చూసుకుంటూ వాటిని పలకరిస్తూ వస్తే ఎంత ఆనందం ఉంటుంది కదా. అసలు పొద్దు పొద్దున్నే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ మొక్కల్ని చూస్తూ ఉంటే మాత్రం. ఇక్కడున్నది మీకు తెలిసిందే గార్లిక్ అని ఇంతకుముందు చూపించాను కదా, వెల్లుల్లి కూడా వేసుకున్నామని. ఇప్పుడు మామిడాకులన్నీ రాలిపోయి కొత్త పూత వచ్చింటది కదా, ఆకులన్నీ రాలిపోయి ఎట్లా మల్చింగ్ లాగా, న్యాచురల్ మల్చింగ్ లాగా ఎట్లా ఉందో చూడండి. అసలు మా ఫామ్ ఒక ఫుడ్ ఫారెస్ట్ని క్రియేట్ చేయాలన్నదే నా లక్ష్యం. వాటంతకు అవే ఆకులు రాలిపోతూ ఉంటాయి కదా, అదే మంచి కాంపోస్ట్ అవుతుంటుంది. తర్వాత భూమిలో మంచి సేంద్రియ కర్బనం అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. చూడాలి అసలు మనము ఇట్లా ఆకులు తీసినప్పుడు చూస్తే కింద ఆ భూమి మాత్రం మెత్తగా ఉంటుంది మట్టి, ఎందుకంటే మాయిశ్చర్ బాగా ఉంటుంది కాబట్టి. అదే ఆకులు లేని చోట అయితే మాత్రం మట్టి గట్టిగా ఉంటుంది. ఇక్కడ అంత ఆకులు లేవు కదా, మనం ఇట్లా తవ్వుతున్నప్పుడు గట్టిగా అనిపిస్తుంది చూడండి, మన చేతికే తెలుస్తుంది. మేము ఈ ల్యాండ్ కొన్నప్పుడైతే మొత్తం ఇసుక భూమి సాయిల్ కూడా తెల్లగా ఉండేది. ఇప్పుడు మీకు సాయిల్ కలర్ కూడా మీకు తెలిసిపోతుంటుంది చూస్తే. ఉదయం 7 అయిందనమాట టైము. అప్పుడు మొక్కలకి నీళ్ళు పట్టాలని చెప్పి బోర్ ఆన్ చేశారు. ఇక్కడ పల్లీలు వేసుకున్నాం కదా, వేరుశెనగ, వీటికి నీళ్లు పడతా ఉన్నారు. ఉదయం పూట నీళ్లు పడితే చాలా బాగుంటుంది, ఉదయం కానీ లేదంటే సాయంకాలం కానీ. మార్నింగ్ 7:00 ఆ టైంలో చలి కూడా బాగా ఉండింది. తర్వాత ఇట్లా నీళ్ళు ఇట్లా పారుతూ ఉంటే ఇంకా చలి అనిపించింది, కానీ ప్రశాంతంగా అనిపించింది. అక్కడేమో బీట్రూట్ వేసుకున్నాం అనమాట. ఈ పల్లి తర్వాత మళ్ళీ ఈ పల్లి పంట నుంచి మళ్ళీ బీట్రూట్కి వెళ్తున్నాయి.
మా అమ్మ ముగ్గులు చూడండి ఎంత బాగా వేస్తుందో ముగ్గులు మాత్రం. పచ్చగా పేడ చల్లుకొని ఇట్లా ముగ్గులు వేసుకుంటే ఇంటి ముందు మాత్రం ఎంతో ఆనందంగా, అందంగా కూడా ఉంటుంది. మొక్కలన్నింటికి నీళ్లు పెడుతూ కొన్ని హార్వెస్ట్ చేసుకుంటా ఉన్నాము. అసలు ఇవి మేమైతే గెన్సుగడ్డ అని అంటాము. వీటిని నీళ్లు పడుతూ తెంపుతా ఉన్నాం అనమాట. ఇవి మళ్ళీ ఎట్లా అంటే అవే ఎగురు వస్తుంటాయి అట్లా. నీ కాలు పెట్టిన ఇక్కడ లేదండి, వీళ్ళు వస్తుంటేనే ఇట్లా తీతామని నేను మళ్ళీ అట్లే అనేస్తే అక్కడ ఎగురు వస్తాయి కదమ్మా, అవి ఊకదోగేది ఇక ఏర్ పట్టుకొని కిని ఉడకబెట్టుకొని తినే కంటే కాల్చుకొని నిప్పుల్లో కాల్చుకొని తింటే చాలా బాగుంటున్నాయి. ఎందుకంటే ఎక్కువ బాగుండదు ఎట్లా. మా అమ్మ అయితే పచ్చివే తింటుంది, అందుకని కడుక్కొని పచ్చివే తింటానంటే నేను ఇక్కడ మంచిగా పారుతున్న నీటిలోనే కడుగుతున్నాను. పచ్చివి తింటే కూడా హెల్దీ అని అంటారు. కాకపోతే నేను పెద్దగా ఎప్పుడు పచ్చివి అయితే తినలేదు. ఉడకబెట్టుకొని తిన్నాను, తర్వాత కాల్చుకొని తిన్నాను. మిరియాల మొక్కల్ని మనం కొబ్బరి చెట్ల చుట్టూరా వేసాం కదా, అయితే కొన్ని పోయాయి, ఇక్కడ ఉన్నవి మాత్రమే బతికాయి. ఇప్పుడిప్పుడే కొబ్బరి చెట్టుకు పాకడం స్టార్ట్ అయితే అయినాయి. బాగా అనిపిస్తుంది. ఇది ఒక 7-8 వేస్తే అన్నీ పోయాయి, ఈ 2 మాత్రమే బతికాయి. దీనికి కూడా కింద రూట్స్ వస్తుంటే నేను ఇవి కూడా కట్ చేసి మళ్ళీ ప్రాపగేట్ చేస్తే బాగుంటాయి కదా అని కట్ చేద్దామని చూసాను, కానీ ఇంకా చేయితో కట్ అవ్వలేదు. కట్టర్తో కట్ చేసి మళ్ళీ ఈ వేర్లనే మనము ప్రాపగేట్ చేసుకొని మళ్ళీ కొత్త మొక్కలు అయితే నాటుకోవాలి అని అనుకుంటున్నా. ఇట్లా ఈ కొబ్బరి మొక్క బాగా పొడవుగా ఉంటుంది కదా, వీటికి పాకించవచ్చు అన్న ఉద్దేశంతో అక్కడ వేసాము. ఇక టమాటా మొక్క చూడండి ఎంత పెద్దగా పెరిగిందో, ఒక క్రీపర్ మాదిరి పెరిగింది. అదేమో దాల్చిన చెక్క చెట్టు అనమాట, ఇంకా చిన్నగా ఉంది. 1 ఇయర్ అయిపోయింది ఇది నాటి. ఇంకా 1.5 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ అనుకోండి, 2 ఇయర్స్ తర్వాత మనము బార్క్ తీసుకోవడం స్టార్ట్ చేయొచ్చు అంట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మేము జొన్న రొట్టెలు చేసుకున్నాం అనమాట కట్టెల పొయ్యి మీద. అయితే కట్టెల పొయ్యి ఇంకా మనము అంత వంట అయిపోయిన తర్వాత నిప్పులు మిగిలిపోతాయి కదా, ఆ నిప్పుల్లోనే ఈ స్వీట్ పొటాటోస్ ఇందాకనే తెంపాం కదా, ఆ స్వీట్ పొటాటోస్ వేసి బాగా నిప్పులతో కాల్చుకుంటున్నాం అనమాట. నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ప్రతి ఒక్కరూ వీలైతే తప్పకుండా ట్రై చేయండి.
ఆ బ్యాక్ సైడ్ మొత్తం గ్రీనరీగా కనిపిస్తుంది కదా! అదే మొత్తం మొరంగడ్డ వేసుకున్నది స్వీట్ పొటాటో. నిజంగా ఎంత సాఫ్ట్‌గా ఉడికిపోయిందో చూడండి నిప్పుల్లో. నిజంగా చాలా టేస్టీగా ఉండింది. ఎన్ని తిన్నా కూడా స్టమక్ కూడా మనకి బ్లోటింగే అనిపిచ్చదు. ఉడకబెట్టుకొని తినేదానికంటే కాల్చుకొని తినేదే బావుంది. ఫెన్సింగ్ చుట్టూరా కొన్ని మునగ మొక్కలున్నాయన్నమాట. అవి బాగా హైట్ పెరిగిపోయి కరెంట్ వైర్స్‌కి టచ్ అయితున్నాయి. కరెంట్ వైర్స్‌కి టచ్ అయినప్పుడు స్పార్కిల్స్ ఒస్తాయి గదా! ఇట్లా ఫైర్‌వి. అవి అట్లా వచ్చినప్పుడు ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర మనకు పవర్ కట్ అయిపోవడం అట్లా అయిపోతదనమాట. ఫ్యూజ్ పాడైపోతుంటది. అందుకోసం అని చెప్పి ఇవాళ మొక్కలు కట్ చేస్తున్నాము. ఈ కొమ్మలు కట్ చేసిన తర్వాత అస్సలు వేస్ట్ చేయకూడదు. దీన్ని భూమి పైనే ఇట్లా మల్చింగ్ లాగా వేసేసుకోవాలి. భూమిలో మంచి నైట్రోజన్ ఫిక్సేషన్ అయితే ఉంటదనమాట. అయితే ప్రతీదీ మునగలో ఉన్న ప్రతి పార్ట్ ఔషధ గుణాలనేవి ఉంటాయన్నమాట. భూమికి చాలా మేలు చేస్తది. మేము ఈ ఆకును రేపటికి కొద్దిగా కషాయానికి వాడుకొని మళ్ళీ మేము పేడ, మూత్రం ద్రావణం కూడా ఇట్లా మురగబెడుతుంటాం కదా! దాంట్లో ఆకులు మొత్తం కుల్లబెడుతుంటాం అప్పుడప్పుడు ఇట్లాంటివి వేసి. కొన్ని మునక్కాయలు కూడా వచ్చినాయన్నమాట. కొన్ని సాంబార్ చేసుకుందామని తెంపుకుంటున్నాము. పండగ గదా! గోడకంతా సున్నం వేసుకుంటున్నాము ఆవుల షెడ్ దగ్గర. కింద మాత్రం వేసుకోవట్లేదు. ఎందుకంటే పేడ రోజు పడుతూనే ఉంటది కదా! ఆవు మూత్రం, పేడ అవి పడితే తెల్లదానికి ఇంకా బాగా కనపడుతూ ఉంటదని చెప్పి కింద చిన్నది గాడిపాటి ఉంటది గదా! దానికేసుకోవట్లేదు గానీ ఉట్టి గోడకు మాత్రం వేసుకుంటున్నాం. అక్కడ మొత్తం నల్లగా అయిపోయింది గదా! వర్షాలు పడి నీళ్లు కారి, కారి మొత్తం అట్లా నల్లగా పాకర పట్టినట్లయింది. దాన్ని మేము కొబ్బరి పీచు ఉంటది గదా! మన కొబ్బరి మట్టలు పడిపోయిన తర్వాత పీచొస్తది గదా! దాంతో అంతా రుద్ది మా అమ్మ వాటర్‌తో కడిగిచ్చింది గోవింద్‌తో. తర్వాత నేను పెయింటేసుకుంటూ వస్తున్నాను. ఒక పక్క ఎక్కువ శాతం అమ్మ, గోవిందే ఏశారు. నేను ఊరికే కొద్దిగా వేశాననమాట. ఈ షెడ్ కట్టి చాలా రోజులైపోయింది. 2016లో కట్టాము. అయితే మేము ఆవు తెచ్చుకోకన్నా ముందరనే షెడ్ కట్టుకున్నాం. షెడ్ కట్టుకున్నాకే ఆవు తెచ్చుకున్నామనమాట. మా ఇంటి ముందు వరండా ఉంటది గదా! ఆ వరండా దగ్గర ప్యాషన్ ఫ్రూట్ వేసాం గదా! వచ్చినప్పుడంతా చెక్ చేస్తాను. ప్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్ ఏమైనా వచ్చిందా అని చెప్పి. ఆ ఫ్లవర్ మాత్రం కనిపించలేదు గానీ, ఏకంగా ఒకేసారి ఫ్రూటే కనిపించింది. ఇదంతా మామిడి చెట్టు మీదకి తీగ పాకిపోయింది. అసలు చూసుకోలేదు. ఊరికే అట్లా వెతుకుతా ఉంటే ఏమైనా పువ్వులున్నాయా అని కాయే కనిపించింది. ఈ తీగ మొత్తం మామిడి చెట్ల పైన పాకుతుంది. 2012లోనే మాకు ప్యాషన్ ఫ్రూట్స్ వచ్చినాయన్నమాట. అంటే వేరే చోట ప్యాషన్ ఫ్రూట్స్ తీసుకొచ్చాం. సంగారెడ్డి రీసెర్చ్ సెంటర్ నుంచి వాళ్ళు అప్పుడే చెప్పారు ప్యాషన్ ఫ్రూట్ వేసుకోండి ఫెన్సింగ్‌కి అని చెప్తే, అప్పుడు తీసుకొచ్చాం గానీ ఆ ఫ్రూట్ అంటే ఏంటో మాకు తెలీక అసలు దాన్ని ఎంత నెగ్లెక్ట్ చేశామో. ఈ పెంకులున్నాయి గదా! ఈ పెంకులకి పాకిద్దాము అని చెప్పి ఇక్కడ బాగా ఇంటి ముందు ఉంటది గదా! నీట్‌గా మంచిగా కనిపిస్తాయి గదా! ఫ్రూట్స్ వచ్చినప్పుడని తీసుకొచ్చాను. కానీ మామిడి చెట్ల పైకి పాకిపోతుందనమాట. పండు విలువ తెలియనప్పుడు మనం దాన్ని నెగ్లెక్ట్ జేస్తాము. ఇప్పుడు అందరూ వాడుతున్నారు గదా! అని చెప్పి దీని గురించి తెలిసింది కానీ, మాకు 2012లోనే మేము ప్యాషన్ ఫ్రూట్ తెలిసినా గూడా మేము వదిలేసాం. పండక్కి వెళ్ళిన 5 రోజులు క్షణం గూడా ఖాళీ లేకుండా ఉండింది. వంటలు జేయడం, గిన్నెలు తోమడం, పొలం పనులు జూసుకోవడం, ఆవుల దగ్గరికెళ్ళడం ఇట్లాగే సరిపోయింది. అసలు కొంచెం గూడా తీరిక లేకుండింది. నేను గిన్నెలు కొబ్బరి పీచుతో తోముతున్నా. కొబ్బరి పీచు అంటే మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత వచ్చిన పీచు కాదు. కొబ్బరి మట్టలు పడిపోతాయి చూడండి. వాటిని మంచిగా మనం నీట్‌గా ఇట్లా స్క్వేర్‌గా కట్ చేసుకొని మనము 2, 3 లేయర్స్ ఇట్లా బైండ్ చేసుకుంటే గిన్నెలు తోమడానికి ఈజీగా ఉంటది. మా ఆవులు, దూడలు అన్నీ సాయంకాలం అయింది గదా! ఆవుల షెడ్‌లోకి ఎళ్తున్నాయి. ఆ ఫార్మ్ నుంచి ఇక్కడికొస్తున్నాయి.
గోడకి సున్నం వేసిన తర్వాత కొద్దిగా నీట్గా కనపడుతుంది. బీట్రూట్ వేసుకున్నాం కదా, అయితే నాకు ఫస్ట్లో తెలీదు బీట్రూట్ సీడ్లో నుంచి మనకు ఒక 2 నుంచి 6 మొలకలు వస్తాయి అని అన్నది. తెలియక మేము అట్లా వేసాం కదా. ఇవి ఇప్పుడు ఎక్కువైపోయినవన్నీ తీసేయాలన్నమాట. ఒక్కటి ఉంటేనే మనకు గడ్డ అనేది బాగా ఊరుతుందంట, మిగిలినవన్నీ తీసేయాలి. సాయంకాలం ఇక్కడికి నెమళ్ళు వస్తాయన్నమాట. మనం ఇక్కడ 6, 6:30 వరకు మనం ఇక్కడ ఉండకపోతే నెమళ్ళు మొత్తం ఆకుకూరలంతా తినేస్తాయన్నమాట. అందుకోసం అని చెప్పి కంపల్సరిగా సాయంకాలం ఇక్కడికి వచ్చి గోవింద్ కూర్చుంటాడనమాట చీకటి పడేదాకా. ఇంతకుముందు వీడియోలో నేను చూపించాను కదా, టిష్యూ పేపర్లో సీడ్స్ తీసుకొని వచ్చాను. టిష్యూ పేపర్తో సహా మట్టిలోనే పెడుతున్నామని. టమాటా మొలకలు చూడండి ఎంత బాగా వచ్చిందో నారు. టిష్యూ పేపర్ అట్లాగే ఉంది, అది డీకంపోజ్ అయిపోతుంది, మనకు పైనుంచి నారు వచ్చేస్తుంది. అసలు ఈ నారు కొద్ది పెద్దగా అయిన తర్వాత మనం పక్కకు పెట్టుకుంటే ఎంత బాగా వస్తుందో కదా. అసలు ఏ ఎఫర్ట్ లేకుండా నారు వచ్చేస్తుంది. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.